ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అంటే పల్లెటూరు నుంచి మనం రాష్ట్ర స్థాయి అంటే స్టేట్ లెవెల్ వరకు. ఫస్ట్ ఏంటంటే అవగాహన ఎక్కడి నుంచి రావాలంటే పల్లెటూరు నుంచి రావాలి, తర్వాత మండల్ లెవెల్ నుంచి రావాలి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, దాని తర్వాత స్టేట్ లెవెల్ వరకు తీసుకునేది ఫస్ట్ పాయింట్ అండి. దాన్ని మేము ఇక్కడ ఏమని రాసుకున్నామంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేది ఒక పాయింట్ ఇక్కడ. గ్రామ స్థాయి ఎన్జిఓ ప్రజా సంఘాలు వాలంటీర్స్ ను కలిపి ఒక గ్రూప్ చేయడం. ఇప్పుడు మనకి బేసిక్ ఏంటంటే గ్రామ స్థాయి అనేది బేసిక్ గా అసలు మనకి అవేర్నెస్ అనేది తెలియదు. గ్రామంలో ఏంటంటే పాపం గుడ్డిగా అన్ని నమ్మి ఒకరు చెప్తే అదే కరెక్ట్ అని ఫాలో అవుతారు. వాటికి మేము ఏం చేస్తున్నాం అంటే గ్రామ స్థాయిలో ఫస్ట్ ఒక ఎన్జిఓస్ అనేది ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని ఆ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ప్రజా సంఘాలు అనేది కొన్ని కమిటీస్ ఉంటాయి, లోకల్ బాడీస్ ఉంటాయి. అంటే లోకల్ బాడీస్ అంటే ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ లో బస్తీ దవాఖాన లేదు, అక్కడ ఒక ఏఎన్ఎం ఒక డాక్టర్ వీళ్ళు ఉంటారు. అక్కడ వీటి గురించి అదే అవగాహన, అక్కడ ఒక మీటింగ్ లాంటిది వాలంటీర్స్ మీద గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని దాని మీద సదస్సు అంటే ఒక మీటింగ్ పెట్టుకొని దానివల్ల ఒక గ్రూప్ ఫామ్ చేయాలి విలేజ్ లెవెల్ లో. ఆ గ్రూప్ కి అవగాహన సదస్సులు నిర్వహించడం. అవగాహన సదస్సులు అంటే ఏం లేదండి, అసలు మనం ఏమనుకుంటున్నాం అనేది అక్కడ గ్రామ స్థాయిలో చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా దాన్ని బట్టి డిక్లరేషన్ అనేది కూడా తీసుకోవాలి వాళ్ళకి, ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం. శిక్షణ తరగతులు సార్, శిక్షణ తరగతులు అంటే అది అందరికి వస్తుంది. అంటే మన గ్రామ స్థాయిలో ఏవేవి విధంగా వస్తాయి అంటే స్కూల్స్ వస్తాయి, గ్రామ సభ అంటే విలేజ్ లెవెల్ గ్రామ సభలు వస్తాయి, అట్లనే మెడికల్ క్యాంపెయిన్స్ వస్తాయి. ఈ విధంగా అవన్నీ దాంట్లో వస్తాయి సార్ శిక్షణ తరగతులు అంటే. ఈ శిక్షణ తరగతులు అనేది ఎవరైతే దీనికోసం అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకు కూడా కొంత ఈ డేటా ఇస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజారోగ్యం ఎట్లా నష్టపోతుంది ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా, ఇదే అంటే ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం ఉచితంగా అంతే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళకి కొంత ట్రైనింగ్ కూడా అవసరం. ఎవరైతే అవేర్నెస్ చేస్తుంటారో, ఎవరైతే ఈ ప్రచారోద్యమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయే వాళ్ళకి వాటిపైన కొంత డేటా అవసరం. దాన్ని క్లియర్ గా వివరించేటువంటి పరిస్థితి వాళ్ళకి కొంత అవసరం. అది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే అందరికీ తెలుసు, బేసిక్ గా ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం వీడియోలు తీస్తాం, అన్ని పెడతాం ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. వాటి కోసం ఏంటంటే లైక్స్ కోసం పెడతాం. ఇదేంటంటే సమాజాన్ని బాగు చేయడం కోసం. ఓకేనా సార్? ప్రచారం కరపత్రాలు, పోస్టర్స్. ప్రచారం పత్రాలు అంటే బేసిక్ గా పాంప్లెట్లు కాదు, వాల్ పేపర్స్, పోస్టర్స్ ఎక్కువ ఉండాలి. పెద్ద పెద్ద స్టార్ వీడియోలు పెట్టకుండా ఇలాంటివి పెడితే కొంచెం జనాలు కూడా ఫోకస్ ఎక్కువ చేసినట్టు. ఆరోగ్య కమిటీల ఏర్పాటు. ఆరోగ్య కమిటీ ఏర్పాట్లు అంటే మనకి ఇది కూడా తెలియదు ఉండదు సార్. ఆరోగ్య కమిటీ అంటే బేసిక్ గా హాస్పిటల్స్ అనుకున్నాం. మనకు విలేజెస్ లో అసలు హాస్పిటల్స్ కూడా ఉండవు. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ బస్తీ దవాఖానా అనేది ఒకటి వచ్చింది. అది చాలా వరకు డిస్ట్రిక్ట్ లెవెల్స్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, విలేజ్ స్థాయి వరకు కూడా వచ్చినా కానీ కరెక్ట్ వర్క్ అయితే జరగట్లేదు ఇప్పటి వరకు అయితే. పేరుకి బస్తీ దవాఖానా కానీ లోపల ఉండదు, అంతా ఒక్కలే ఉంది. అంటే మొత్తం మా పాలసీ ఏంటంటే మా యొక్క మీరు మనం రాసుకున్నది కరెక్ట్ గా మీరు కొంత చెప్పడంలో అది మా టీంలో మీరు ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. అంటే రాష్ట్ర స్థాయిలో బిల్లు పాస్ కావాలంటే ఏం చేయాలనే దాంట్లో మా యొక్క అందులో పొందుపరచాల్సిన అవసరం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఆ బిల్లు పాస్ కావాలంటే కలిసి వచ్చే ప్రజా సంఘాలు, ఎన్జిఓలను, అంటే అందులో డాక్టర్స్, లాయర్స్ అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయిని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చేసుకొని వాళ్లకు రైట్ హెల్త్ అనేది తీసుకురావాలంటే ఒక చట్టాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలనే దాంట్లో మేము డిస్కస్ చేసుకున్న అంశాల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అన్నింటిలో అవగాహన ప్రచారము తీసుకుపోతూ వాళ్లకు అన్ని రాజకీయ పార్టీలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో అన్ని మేము చెప్పే అంశాల్లో టోటల్ గా చెప్పండి.
మనకు వినతి పత్రాలు మండలం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులకు. సో అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మనం ఏదైతే డిక్లరేషన్ చేస్తున్నామో ఈ డిక్లరేషన్ ని మనము రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి ఒక ఫ్రేమ్ వర్క్ లాగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి అందజేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం. సో దానికి మేము ఫీల్డ్ వర్క్ గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ చేసినాము. మన గ్రామ స్థాయిలో ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో, ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో, ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకుంటాం. ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అవగాహన సదస్సులు, శిక్షణ తరగతులు అన్నది చెప్తాం. మన డిక్లరేషన్ లో ఏమేమి పొందుపరుస్తున్నాము, ఏ విషయాలు ముఖ్యంగా మాట్లాడాలనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. సో సైమల్టేనియస్ అవి జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా మనం ప్రచారం అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ అని చెప్పి మనం ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుని దాంట్లో అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ పొందుపరిచి, వీడియోస్ పొందుపరిచి అందరూ షేర్ చేసుకునేలాగా షేరబుల్ కంటెంట్ దాంట్లో మన అవగాహన కల్పిస్తాం. సో గ్రామ స్థాయి నుంచి ఏం చేస్తామంటే మన అల్టిమేట్ మనం ఇప్పుడు ఎవరైతే మన పార్ట్నర్స్ ఉన్నారో, ఎవరైతే వాలంటీర్స్ అని మాట్లాడుకున్నాం కదా, వాళ్ళందరితో కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి కమిటీలు? ఆరోగ్య కమిటీలు. సో గ్రామ స్థాయిలో మనం ఏమైతే డిసైడ్ చేయామో అది మనం మండల స్థాయిలో ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో మనం మళ్ళీ సమావేశాలు పెట్టుకుంటాం. మన గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి రిప్రజెంటేటివ్స్, మన ఆరోగ్య కమిటీలు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో మండల స్థాయిలో వాళ్ళు మనము ఇన్వాల్వ్ అవుతాం. అయితే ఏంటి, గ్రామ స్థాయి వరకు ఇది ప్రజలు ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం. లోకల్ గా మన సిటిజన్స్ గ్రూప్ నుంచి వస్తున్న ఇనిషియేటివ్. జిల్లా స్థాయికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనము మేధావులను, ఎక్స్పర్ట్స్ ని ఇన్వాల్వ్ చేస్తాము, మీడియా పర్సన్స్ ని ఇన్వాల్వ్ చేస్తాము. అలాంటి వాళ్ళని జిల్లా స్థాయిలో మనము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయికి వచ్చేసరికి మనం స్టీరింగ్ కమిటీస్ అని ఫామ్ చేస్తాం. ఎవరైతే మన ఆరోగ్య కమిటీలు, గ్రామ స్థాయి కమిటీల్లో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని జిల్లా మెంబర్స్ గా కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళని మనం స్టీరింగ్ కమిటీ అనొచ్చు, ప్రెషర్ గ్రూప్స్ అనొచ్చు, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి జిల్లా స్థాయి కమిటీలు అనేది చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తారనమాట.